నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. జూన్ 18వ తారీఖు అత్యంత వైభవోపేతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి రోజు. మరి ఈ రోజుకు ఉన్నటువంటి ఆ బ్యూటీ ఏంటి, అట్లాగే ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజుని, ఒకసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే నా జీవితంలో గురు పుష్యమి ఎంత పెద్ద మార్క్ వేసింది అని అంటే నేను అసలు జీవితంలో మర్చిపోలేను. అవునా? ఎందుకు అనంటే ఈయనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఏదన్నా చేస్తే బాగుండు, తగ్గిపోవాలి అని చాలా ట్రై చేస్తూ ఉంటే నాకు ఆంజనేయ స్వామి పూజ కనిపించింది అనమాట. ఆ పూజ గురు పుష్యమి నాడే చెయ్యాలి. అంటే గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు గురు పుష్యమి యోగం అని అంటాము, అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆ రోజే చెయ్యాలన్నమాట. ఓకే. అంటే వెయిట్ చేయాలి మనం. ఆ పూజ చేయాలి అంటే ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండాలి. ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు ఈ పూజ కేవలం ఒక వారం రోజుల్లో గురు పుష్యమి యోగం ఉంది అన్నప్పుడు నాకు కనపడింది. కనిపించినప్పుడు దాంట్లో క్లియర్గా రాసుంది ఏంటి అని అంటే ట్యూమర్స్ కూడా తగ్గుతాయి అని చెప్పి రాసుంది. అన్ని బాధలు తీరిపోతాయి. ఇంకా ఈ బాధ ఆ బాధ అని కాదు, జీవితంలో చాలా చేసి ఉన్నాం మనము, ఇంకా ఏం మిగలలేదు మనకి అని అనుకున్నప్పుడు, అరే మనకి ఇంత ఇచ్చాడు కదా భగవంతుడు, మనకి ఏదైనా ఒక గ్రాటిట్యూడ్గా చూపించాలి, భగవంతుడికి మనం ఏమైనా స్పెషల్గా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, అలాగే ఈ కోరిక ఎప్పటికైనా సరే నెరవేరాలి. ఇప్పుడు అశక్తురాల్ని మనం అంటూ ఉంటాం కదా, కాన్షియస్ మైండ్ ఒప్పుకోవాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఒప్పుకోవాలి మనం చెప్పింది, మనకి ఎటువంటి డౌట్ లేకుండా అని మనం అంటాం చూసావా. అలాంటి స్థితి రావాలి అని అంటే మనకి మనం కోరుకున్న కోరికకి ఎంతో కొంత ఒక్కిటిక ఉంటే ఇటుకలు కొన్ని వస్తాయని అనుకోవచ్చు, అంతే కదా. అలాంటప్పుడు కూడా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. మరి ఆంజనేయ స్వామి గురువుతో సమానము అని ఎందుకు అనాలి అని అంటే గనక, గురువు ఎవరైనా సరే, అవధూత ఎవరైనా సరే భగవంతుడిని నమ్ముతూ ఆ భగవంతుడి దారికి వెళ్తే చాలా మంచిది, నాతో పాటు రండి, నేను కూడా మీలాగానే ఒక సాధకుడినే అని చెప్పి మన చేయబెట్టి తీసుకెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు భగవంతుడితో సమానం అనమాట. ఇంకెక్కువగా మాట్లాడాలంటే భగవంతుడి కంటే ఎక్కువ గురువు కాబట్టి. ఎందుకంటే గురువు ఎందుకు ఎక్కువ, భగవంతుడుగా ఉంటూ మళ్ళీ కిందకి వచ్చి మనలాగా మసలుతూ ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా అనుభవిస్తూ మనకి నమ్మకం కలగజేయడానికి భగవంతుడే గురువుగా రావడం అని అంటే ఇంకెక్కువ కదా. మరి ఆయన ఇంకొక స్టెప్ ముందుకు తీసుకున్నట్టే, అవునా కదా. భగవంతుడు అస్తిత్వాన్ని కూడా నిలబెడుతున్నారు వాళ్ళు. ఇంకా గొప్పతనం కాకుండా మరి ఆంజనేయ స్వామి ఏంటి, ఆయన భగవంతుడు ఎందుకు అయ్యాడు అని అంటే రాముల వారిని పూజించి ఆయన భగవంతుడు అయ్యాడు. ఎవరైనా సరే స్పెషల్గా భగవంతుడిని పూజిస్తే వాళ్ళు స్పెషల్గా గుడి కట్టుకోవచ్చు, వాళ్ళకంటూ ఒక మార్క్ వేసుకోవచ్చు. అంటే వాళ్ళ పేరు మీద రామాయణంలో సుందరకాండ ఏర్పడింది. ఆయన సుందరుడు, ఆయన పేరు అసలైన పేరు. అంటే అలాంటి ఆయన పేరుతో సుస్థిరంగా రామాయణంలోనే ఒక కాండని నిలుపుకున్నారు అని అంటే ఆయన ఎంతటి, అంటే మనం ఏదైనా చేయగలుగుతాడు, అసాధ్య కార్యం ఏది కూడా లేదు, అన్నీ సుసాధ్యాలే, అన్నీ సాధ్యపడేవే ఆంజనేయ స్వామిని చేసుకుంటాయి. మరి ఇంత చేశారు కదా, ఇంకొక విషయం చెప్తాను, ఇంత చేశారు కదా మరి మీకు ఏం ఒరిగిందండి అని ఎవరైనా అడిగితే కనుక మీరు నమ్మండి, బ్రెయిన్ ట్యూమర్ సైజ్ ఆల్మోస్ట్ 75% కంటే ఎక్కువ తగ్గింది ట్యూమర్ సైజ్. అది తగ్గడం వల్ల ఆయన మళ్ళీ మాట్లాడగలిగారు, పిల్లలతో మమేకం అవ్వగలిగారు. నాకు ఇది కావాలి, నాకు ఇది చేసి పెట్టు, నాకు పరవాన్నం తినాలని ఉంది, లేదు అంటే కనుక అడిగేవారు. నువ్వు ఇంత పెడుతున్నావు కదా, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, పర్వాలేదండి ఇదిగోండి బ్యాలెన్స్ చూడండి అని చెప్పి నేను అకౌంట్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూపించడము, బలానా వ్యక్తుల దగ్గర నుంచి నాకు ఈ అమౌంట్ వస్తుందని చెప్పడము. ఎప్పుడైనా భయం వేస్తే, నాన్న భయం వేస్తుంది అని అనేవారు. ఇవన్నీ కాన్వర్సేషన్స్ అన్నీ కూడా ఆ ట్యూమర్ తగ్గకపోతే ఆయనకు మాట వచ్చేది కాదు. నువ్వు వచ్చినప్పుడు ఓన్లీ పెరియావా అని అంటున్నారు. బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్. లేదండి పర్వాలేదు ఏదైనా రాసి చూపించండి అని అంటే, తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో స్ఫురణకు వస్తే కదా
రాసేది ఆ. లెఫ్ట్ అది, హ్యాండ్ తో ఆహా, రాయాలన్నా రైట్ మాటే హ్యాండ్ కాదు స్ఫురణకు కూడా రావట్లేదు. రావాలి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, Express చేయలేదు. ఎక్స్ప్రెస్ చేయలేదు. అందుకని రాయాలి అని అంటే కొంచెం ఇబ్బంది, అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో. అంత ఓపిక ఎక్కడ ఉంటుంది ఒకవేళ రాయగలిగినా కూడా. సో అందుకని ఉపయోగపడింది. తప్పకుండా మీ అందరికీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడు స్వామి అనేది గుర్తు పెట్టుకొని చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ట్యూమర్ తో కాదు ఆయన వెళ్ళిపోయింది, ఇంకొక సమస్య దానికి అనుసంధానంగా వచ్చింది కాబట్టి ట్యూమర్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా మీ తగ్గింది. సంకల్పం మీరు పూజ చేసినప్పుడు ట్యూమర్ తగ్గాలని అవునవును, తగ్గింది. చెప్తూ ఉంటే కూడా మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది పూజ చెప్తూ ఉంటే. చాలా మంది వెయిట్ చేశారు ఈ పూజ చెప్తాను నేను అని చెప్పి. ఒకసారి మనం గుర్తుందా, గురు పుష్యమికి చెప్దాం పద్మిని అని అన్నాను, కానీ అప్పుడు నేను చెప్పలేకపోయాను, రాలేకపోయాను, వీడియో చేయలేకపోయాను. మళ్ళీ అనుకోకుండా రావాలా అప్పుడే వస్తుంది, వచ్చింది జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసం బడా మంగళవారాలు అన్ని చేస్తున్నాము. ఈ జ్యేష్ఠ మాసం చాలా మంచిది, ఆంజనేయ స్వామి ఉపాసన. ఇది ఆయన సంకల్పంగానే భావించి చెప్పుకుందాం. గురు పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ముందు రోజు మీరు ఏం చేస్తారు అంటే ఆవ నూనె తెచ్చుకోండి, మస్టర్డ్ ఆయిల్ తెచ్చుకోండి. నువ్వుల నూనె తెచ్చుకుంటే గానుగ నూనె తెచ్చుకోండి. లేదు అలా కాదు అనుకుంటే ఆవ నూనె తెచ్చేసుకోండి. ఇక గానుగ నూనె అది ఇది మనకి బాధ ఉండదు కాబట్టి మస్టర్డ్ ఆయిల్ తెచ్చేసుకోండి. రెడ్ కలర్ది వెల్వెట్ క్లాత్ తెచ్చుకోవాలి. నేను పూజా సామాగ్రి దాంట్లో రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ లో ఇంత ఆసనం ఉంటుంది అనమాట. జస్ట్ ఒక 150 రూపీస్ ఎంత అయింది. ఇక్కడ మీకు కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉండేది ఏంటి అంటే పెద్ద ఒత్తి చేసుకోవాలి. మీ సైజు ఎవరికైతే కోరిక నెరవేరాలనుకుంటున్నారో, ఇప్పుడు ఈయనకి ఎంత ఉందో ఆయన సైజు దారంతో తీసుకున్నాను, అది 5 వరుసలు వేయాలి. ఇప్పుడు ఒత్తి చేయడం రాదు, నాలాంటి వాళ్ళకి రాదు. నాకు వచ్చేసింది, నాకు రాదు. పూజ చేశాకే ఒత్తి చేయడం వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను సన్నగా దారంలాగా దిగలుగుతాను. అండ్ మీకు విషయం తెలుసా, ఎంత ఎంత మనసు ప్రశాంతం అనిపిస్తుందో. ఒత్తి రాదు అని చెప్పేదాన్ని ఎవరికన్నా, ఇప్పుడు నాకు వచ్చని చెప్తాను. పత్తి తీసుకుని చేయడం, పత్తి తీసేసుకొని చేసుకోండి. ఈ కాటన్ అవి చేయకూడదు కదా. అయితే ఇట్లా పొడువుగా ఒత్తి రౌండ్ గా కూడా చేసి పూజా సామాగ్రిలో అమ్ముతున్నారు. అయితే మనకు అది కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పూజ 68 రోజులు చేసుకోవాలి కంటిన్యూగా, 68 days చేయాలి. హనుమంతుడు పక్కనే కూర్చొని మాట్లాడతాడు మీతో, నమ్మండి. రామ్ రామ్ అని వినిపిస్తుంది మీకు, గొంతులు గగ్గుర్లు పొడుస్తుంది నాకైతే. నిజంగా నిజంగా రామ్ రామ్ అని వినిపెడుతుంది. పూజ చేయడానికి మీకు 2 hours పడుతుంది, కానీ అసలు ఆ అనుభూతి అనేది జీవితాంతం మిగిలిపోతుంది. ఆ ఒత్తి చేసుకోండి. ఒకవేళ నేను మీకు ఇంకో అడ్వైస్ చేస్తున్నా, ఒత్తికి ఎవరికైనా చేయడం వస్తే వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకొని మీకు ఇంత ఇస్తామండి, మాకు ఈ ఒత్తులు చేసి పెట్టండి, 15 రోజులకు 5 ఒత్తులు 6 ఒత్తులు చేసి ఇవ్వండి అని చెప్పండి. మీ సైజు వాళ్ళకి దారంతో తీసి ఇచ్చేసేయండి. ఒక పూల దారం కొలుచుకొని 5 ఆ దారంవి 5 కావాలి, 5 వరుసలు. అక్క ఓకే, ఒత్తి చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకోలేని వాళ్ళు కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చమ్మా, స్తోమత ఉంటే కొనుక్కోవచ్చు, తప్పేమీ లేదు. తర్వాత ఇందులో పూజ స్టార్ట్ చేసేటప్పుడు గురు పూజ మంత్రము అని ఉంటుంది. అంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, లేకపోతే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, లేదా శ్రీ సాయినాథాయ నమః, లేదు మీరు రాఘవేంద్రాయ నమః. ఈ మంత్రాన్ని 18 సార్లు చదువుకోవాలి. ఈ పూజలో మామూలుగా మీరు ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడే వినాయకుడికి దండం పెట్టేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుమని చదివేసుకోండి వినాయకుడిని. ఎందుకంటే ఇక్కడ గురువుకి సంబంధించింది కాబట్టి ఫస్ట్ గురు మంత్రమే 18 సార్లు చదువుకోవాలన్నమాట. ఓకే, తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రము 3 సార్లు చదువుకోవాలి. ప్రణమ్యాసరం గౌరీ పుత్రం వినాయక 3 సార్లు చదువుకోవాలి. తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 3 మాలలు చేయాలి. 108 3 మాలలు. తర్వాత 300 చిల్లర. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా 108 సార్లు నామాలు చేయాలి. ఓం నమ శివాయ 108, ఓం రామాయ నమః 108, ఓం మహావీరాయ నమః 108, ఓం హనుమతే నమః 108. చేసేసిన తర్వాత హనుమాన్ చాలీసా ఒక్కసారి చదవాలి. చదివిన తర్వాత మగవాళ్ళైతేనేమో హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ అనే మంత్రాన్ని కూడా 108 సార్లు చదవాలి. ఆడవాళ్ళైతే ఈ మంత్రాన్ని చదవద్దు. ఓకేనా?
ఈ సంకల్పం చెప్పుకోవాలి, స్వామి నేను ఇట్లా 68 రోజులు చేస్తాను ఈ పూజ అని స్వామికి చెప్పుకోవాలి. చెప్పుకొని తర్వాత హనుమాన్ సహస్రనామావళి 1008 నామాలు ఉంటాయి కదా, ఒక్కసారి చదవడం రాకపోతే వినండి. చదవడం వస్తుంది, ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటూ వెళ్ళండి. మీ నామం మీద మీ చూపు పడితే కూడా మీరు చదివినట్టే. ఆ నామం చదువుతూ ఉంటే హనుమంతుడు ఇంత గొప్పవాడా, అవునా అని అనిపిస్తుంది మనకి. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ నామాల్లో ఇదేమిటి, ఈ నామం ఉంది ఏమిటి ఈయనకి అని అనిపిస్తుంది. ఫస్ట్ టైం అజ్ఞానులం కదా, ఓ 4-5 రోజుల తర్వాత అవును ఈ నామం ఈయనకే సూటబుల్ అని అనిపిస్తుంది. అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అది కూడా మీకు చెప్తాను, నా అనుభవం కూడా. తర్వాత హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని, సహస్రనామం అయిపోయిన తర్వాత హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని 108 సార్లు చేయాలి. నాకు 2-3 గంటలు ఎందుకు పట్టింది అంటే, నేను సహస్రనామావళి 5 సార్లు చదివాను రోజుకి. పూజలో ట్యూమర్ తగ్గాలి అంటే 5 సార్లు చదవండి అని అన్నారు. ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. ఎంత పెద్ద సమస్య అయినా ఆరోగ్య సమస్య కాదు అని అనుకున్నప్పుడు స్వామికి అవలీలగా చేసేస్తారు ఏ పనైనా. ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చదవండి, ఓకేనా? ఇది పూజ. దాని తర్వాత ఒత్తిని ఏం చేయాలక్క? ఈ ఒత్తి ఏదైతే ఉంటుందో ఆవనూని తీసుకున్నారు కదా, ఒక ప్రమిద కొనేసుకోండి. నేనేం చేశాను, పెద్దది 2 ప్రమిదలు తీసుకున్నా. పెద్దది కావాలి, 5 వరుసలు వేస్తే లావుగా వచ్చేది. అందులో మరి ఒత్తి చేయడం రాదు కదా, మహా పండగ వచ్చేది. అది చక్కగా 2 ప్రమిదలు తీసుకున్నాను నేను. నూనె పోసేసి చక్కగా దాన్ని పెట్టి 5 బొట్లు పెట్టేసేదాన్ని. 5 ఇష్టం స్వామికి అని 5 బొట్లు పెట్టి చక్కగా కింద ఇంకో ప్రమిద కూడా తీసుకోండి. 4 కొనుక్కోండి ప్రమిదలు, ఎందుకంటే వేడి భరించలేదు భూమాత, దేన్నైనా భరిస్తుంది. కానీ అది ఉత్తరం వైపు పెట్టి దీపం వెలిగించాలి స్వామికి. పూజ స్టార్ట్ చూస్తూ ఉండాలి దీపం. మీరు కూడా ఉత్తరాన్నే చూస్తూ ఉండాలి. మీరు దక్షిణంలో కూర్చోండి, ఉత్తరం ముఖంగా. రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ ఆసనంగా వేసుకోవాలి. ఓకే స్వామివారికి కాదు మనకి. పూజ ముందు ఏం చేయాలో చెప్తాను, మీరు వినండి. చక్కగా ముందు రోజు రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్, 4 ప్రమిదలు, ఒత్తులు ఎవరితోన్నా మీరు చేసుకుంటే కనుక ఒక వారం రోజులకు ఒత్తులు చేసేసుకోండి. ఎవరితోన్నా చేయించుకుంటే చేసుకోండి, లేదా ఎక్కడి నుంచి తెచ్చుకుంటే ఆ సైజ్ చూసుకొని 5 ఒత్తులు మీరే 5 వారం రోజులకి ప్రిపేర్ చేసేసుకోండి. ప్రతిరోజు ఆవ నూనె ఒకటి ఇంపార్టెంట్, ప్రతిరోజు కొత్తదే. ప్రమిద మాత్రం కడిగి వాడుకోవచ్చు, ఓకేనా? తర్వాత కూర్చొని చక్కగా ఆసనం రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్, ఉత్తరం ముఖంగా అంటే ఉత్తరం ఎదురుగుండా ఉండాలి మీకు. కూర్చున్నారు, అక్కడే దీపం పెట్టేస్తారు. మీ దేవుడు కూడా తూర్పు వైపు ఉండనండి, పడమట వైపు ఉండనండి, అది మీకు సంబంధం లేదు. ఓకే, ఉత్తరం వైపు దీపం వెలిగించేస్తారు. స్వామి పట్టం ఎలాగో రాముల వారి దగ్గర హనుమంతుడు ఉన్నా ఉంటాడు కాబట్టి ఆ ఫోటోకి చక్కగా పువ్వులు అన్ని పెట్టుకొని చేసుకోండి. నేను కొంచెం ఏం చేస్తాను, చక్కగా మల్లెపూలు బోలెడు విడివిడిగా బోల్డ్ దొరుకుతున్నాయి. ఓపిక ఉంటే గనక 108 నామాలకి ఒక్కొక్క పువ్వు వేస్తూ ఉండండి. అన్ని పూలు తెచ్చుకొని ఉన్నంత వరకు. లేదు అని అంటే చక్కగా దండం పెట్టుకొని చదువుకోండి. రైట్. ఇట్లా ఇది ఏ టైంలో చేయమంటారు? ఇప్పుడు గురు పుష్యమి ఏమో ఈ రోజు అంటే 18వ తారీఖు 11:30 వరకు ఉంది. ఎప్పుడు మొదలు పెట్టమంటారు? మార్నింగ్ 6ంటికి మొదలెట్టేసుకోండి. ఆ రోజు మొదలెట్టేటప్పుడు ఉండాలి, గురు పుష్యమి ఉండాలి. ఆ తర్వాత మీ ఇష్టం, 68 days చక్కగా చేసుకోవచ్చు. అమేజింగ్. సో ఇలా ఏ సంకల్పం అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు సహస్రనామాల్లో చదువుతుంటే ఓం రామాయ నమః, ఓం లక్ష్మణాయ నమః, ఓం సీతాయ నమః అని వచ్చేస్తుంటాయి. దేవుటి ఈయన రాముడు ఏమిటి అని అనుకుంటాం, అజ్ఞానులం కదా. అనుకున్నాను నేను, రాముడు ఏమిటి ఇలా పెట్టారేంటి అని. తర్వాత చదువుతూ ఉంటే ఒక 1 week అయిన తర్వాత, అరే రాముణ్ణి గుండెల్లో నిలిపేసుకున్నాడు, సీతమ్మని గుండెల్లో నిలుపుకున్నాడు, ఇక గుండె ఉంది అని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయనవే అన్నప్పుడు రాముడే కదా ఈయన కూడాను. 9 గ్రహాలు, రాహవే నమః, కేతవే నమః, అన్ని గ్రహాల పేర్లు వచ్చేస్తాయి. సమస్తం ఆయనే. ఇది చేసిన తర్వాత కేచరి గురించి చెప్పారు గురుగారు విశ్వనాథ్ గారు. ఇది చేయండి అని ఇచ్చారు. అందులో కేచరాయ నమః అని కూడా వస్తుంది. అమ్మ బాబోయ్, ఇంత అసలు పూజ చేయబట్టుకొని నడిపించారు.
అద్భుతం అక్క, చాలా బాగా చెప్పారు. కష్టమో నష్టమో అన్ని 2 నిమిషాల్లో పూజ అయిపోవాలి, 3 నిమిషాల్లో పూజ అయిపోవాలంటే అయ్యే కావు. ఇప్పుడు కొంతైనా కష్టపడాలి కదా. సో ఒక్క 68 రోజులు కష్టపడండి, ఎటువంటి సంకల్పమైనా నెరవేరుతుంది అని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా చేసుకోండి. ఇంకొక ప్రశ్న, విధి విధానాలు నియమాలు ఏమిటి అనేవి ఒక్కొక్కసారి చెప్పేసేయండి. దాని తర్వాత ఇంకొక చెప్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఆ మంత్రం ఆడవాళ్ళు చదవద్దు అన్నది ఎటువంటి పరిస్థితుల్లోనూ చదవకండి. ఓకేనా? ఎందుకు చదవకూడదు? ఈ డిస్క్రిమినేషన్ గురించి చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే అంత కష్టపడక్కర్లేదు ఆడది. ఏదైతే మంత్రము ఇక్కడ మనని ఇబ్బంది పెడుతుందో ఆ మంత్రాన్ని నువ్వు అసలు చేయక్కర్లేదమ్మా, నువ్వు ఆల్రెడీ జననం ఇస్తున్నావు ఇంకొకళ్ళకి, కాబట్టి నీకు అంత కష్టం అక్కర్లేదని సాష్టాంగ నమస్కారంలో కూడా మనకి కింద పడుకోని అవసరం లేదు, పొట్ట తగలకూడదు అని చెప్పి మనకి చెప్పారు. కాబట్టి మనము వివిఐపీస్ భగవంతుడి దృష్టిలో ఆడవాళ్ళు. వెల్ సెడ్. కాబట్టి ఆ మంత్రం మేము ఎందుకు చేయకూడదు అనేది పెట్టుకోకండి, చేయకండి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు, ఇంట్లో వండకూడదు. మరి మా ఇంట్లో ఏం లేదు, మీరు ఏమైనా చేయండి, ఆంజనేయ స్వామి అటు అప్ప చెప్పేసేయండి అంతే. ఒకటే మాట, నేను పూజ చేసుకుంటున్నాను ఈ 68 రోజులు, ఒకటే చెప్పండి. మీరు ఏం చేసినా కుటుంబం కోసం చేస్తారు. మహా అంటే మనం ఏం చేస్తాం పద్మిని చెప్పు, ఓ చీర కొనుక్కుంటాం, బంగారం అందుబాటులో లేదు, వెండిను అందుబాటులో లేదు, వెండి కొన్నా కొన్ని దేవుడి దగ్గరే పెడతాం. మాక్సిమం మనం చేసే చీర కొనుక్కోవడమే, అవునా కదా? అంతకు మించి ఇంకేం చేసుకుంటాం మన కోసం. కాబట్టి కుటుంబం కోసమే చేస్తున్నారు అని మగవాళ్ళు కూడా ఈ వీడియో చూపించండి, వాళ్ళకి కొంచెం సహకరించండి. పిల్లలు మగవాళ్ళు ఒకవేళ నాన్ వెజ్ విషయంలో కనుక చెప్తున్నా, చాలా అమేజింగ్ గా ఉంటుంది అనమాట పూజ చేసుకుంటే. రైట్. తలస్నానాలు చేయాలా ప్రతిరోజు? ఒక్కరోజు గురుపుష్యం రోజు, ఆ రోజు చేస్తే చాలు. మామూలుగా తర్వాత మీరు ఎప్పుడు చేసుకున్నా ఇంకా నైవేద్యాలు ఏం పెట్టాలి? అరటి పళ్ళు, మామిడి పళ్ళు చాలా ఇష్టం. మామిడి పండు, అరటి పళ్ళు పెట్టండి. నేను మొన్న పంచదేవ పహాడికి వెళ్ళాను. పంచదేవ పహాడు ఇదివరకు అందరు ఇప్పుడు అనుకుంటున్న పంచదేవ పహాడు కాదు, అది వేరే ఉంది దానికి. అసలు పంచదేవ పహాడే ఎందుకు వచ్చారు శ్రీపాద శ్రీవల్లభులు అని అనుకుంటే నాకు అది రీజన్ దొరికింది. మాట్లాడుకుందాం. అక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని కోతిని ఆవిడ స్పూన్ తో మ్యాంగో జ్యూస్ పడుతుంది. ఆవిడ ఎంత ఇష్టమో చూడు అసలు. అంటే కుదురలేని కూడా మ్యాంగో జ్యూస్ అనేసరికి స్పూన్ తో చక్కగా తాగుతోంది. ఆవిడ చేసుకుంది పాప మ్యాంగో జ్యూస్. కోత వచ్చింది అంటే కుళ్ళో కూర్చొని తాగిస్తాం. అంటే మ్యాంగోస్ చాలా ఇష్టం. మెత్తటివి ఏవైనా ఇష్టం. అప్పాలు, గారెలు, పనస తొనలు, ఇవి చాలా ఇష్టం. ఎక్కువగా ఎల్లో కలర్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సూతకంలో ఉన్న వాళ్ళు ఇది చేయొచ్చా? లేదు, చేయకూడదు, వదిలేసేయండి. మధ్యలో ఆడవాళ్ళకి అడ్డొస్తుంది, ఏం కాదు. అడ్డొస్తే దానికి 4 days వదిలేసేయండి, 5 days కూడా వదిలేసేయండి. మీకు కొంతమందికి ఇక్కడ 7 days వరకు కూడా చేయరు పద్మిని, కొంతమంది వదిలేసుకోండి 7 days, ఆ తర్వాత కంటిన్యూ చేసుకోవడం. ఇంకొక ప్రశ్న, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, మేము చేయొచ్చా ఈ పూజ అని తల్లిదండ్రులు అడిగితే? చేయొచ్చు. చాలా పెద్ద కోరిక నెరవేరింది ఒకళ్ళకి నేను ఇస్తే ఈ పూజ, మీరు కూడా చేయండి అని నాతో పాటు చేయించాను. చాలా చక్కటి కోరిక నెరవేరింది. సో హ్యాపీగా తల్లిదండ్రులు కూడా చేసేసుకోవచ్చు. అద్భుతం, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో రాయండి, అవి ఖచ్చితంగా అడ్రస్ చేస్తాం. మా కోరికలన్నీ తీరాయండి. ఏదన్నా ఒక పూజ స్పెషల్ గా చేసుకోవాలని ఉంది మాకు, అన్ని చేసుకున్నాము అని అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు చక్కగా, సరదాగా. అంత ఇష్టం ఉంటే స్వామి ఖచ్చితంగా చేసుకోవచ్చు. అసలు కోరిక లేకుండా చేసే పూజ ఉత్కృష్టం, అసలు ఇంకా దానికి తిరుగులేదు. ఆయనే నడిపించారు, అసలు అమేజింగ్. నేను చూసాను కదా, బడా మంగళవారులు చేసిన కూడా చాలా అమేజింగ్. చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ్ లక్ష్మణ్ జానకి జై. బోలో హనుమానికి జై.